చర్చకు సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాహుల్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఓకే, ముందుగా మనం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామ్మూర్తి గారు, ఏంది మళ్ళీ ఎందుకు ఈ టీఆర్ఎస్ పార్టీ వద్దనుకున్నారు, బీఆర్ఎస్లోకి వెళ్ళారు, బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు, జాతీయ రాజకీయాలు వెళ్ళాలనుకున్నారు, అంత మొన్నటి వరకు ఈ టీఆర్ఎస్ ప్రస్తావన లేదు. ఆ తర్వాత ఎప్పుడైతే కవిత టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా పార్టీ ప్రకటిస్తారు, టీఆర్ఎస్ పార్టీ అనే నామకరణం తీసుకుంటారనేటువంటి ఒక వారం రోజుల ముందు కేటీఆర్ నోటి నుండి మళ్ళీ ఈ టీఆర్ఎస్ మాట వచ్చింది. ఆ తర్వాత వారం రోజులకే మళ్ళీ కవిత దీనికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీగా ప్రకటించారు. ఎందుకు అంతగా ఈ టీఆర్ఎస్ పార్టీ పేరు అనేది కవిత తీసుకున్న తర్వాత అంతగా ప్రభావం ఉండకపోవచ్చని సైలెంట్ అయ్యారా ఇన్నాళ్ళు? మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఒక్కసారిగా అకస్మాత్తుగా టీఆర్ఎస్ పేరుని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఏమైనా దానికి సంబంధించిన ఏమైనా ఇన్సెక్యూర్గా ఎందుకు ఫీల్ అవుతుంది మీ పార్టీ అంటే ఏమంటారు? టీఆర్ఎస్ పేరుకు బీఆర్ఎస్ పేరుకు ముఖ్యంగా ఒక పేగుబంధం ఉన్నదండి. ఆ పేగుబంధాన్ని ఎవరు తెంపాలని చూసినా తెగదు అది. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పినా టీఆర్ఎస్ గుర్తొస్తుంది, అదేవిధంగా కేసీఆర్ గారి పేరు చెప్పినా టీఆర్ఎస్ పేరు గుర్తొస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు వద్దనుకున్నారు, కేసీఆర్ గారు పార్టీ కూడా వద్దనుకున్నారు కవిత గారు. ముఖ్యంగా ఇంతకుముందు కూడా మనం ఏదైతే పలు సందర్భాలు కూడా మాట్లాడుకున్నాం, కేసీఆర్ పేరు వద్దు, కేసీఆర్ వద్దు, అదేవిధంగా కేసీఆర్ గారి పేరు పార్టీ పెట్టిన పేరు దాన్ని కూడా వద్దన్నది. వద్దన్న తర్వాత మళ్ళీ దాని మీద వెనకాల పడడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రక్షణ సమితి అన్న పేరు టీఆర్ఎస్ వచ్చేలాగా వీళ్ళు ప్రయత్నం చేసిళ్ళు. ఆ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అన్నది ఎవరికి ఇవ్వరు, అదేవిధంగా దాని బ్రాండ్ ఇమేజ్ అలాగనే ఉంటుంది. ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ఎవరికి ఇవ్వరు. అదేవిధంగా 14-13 ఏళ్ళు పోరాటం చేసిన పార్టీగా, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా 9.5 సంవత్సరాలు మేము ఏదైతే అలుపెరగని పరిపాలన చేసినామో అన్నది కూడా అందరికీ తెలుసు. సరే, రాజకీయాల్లో కొన్ని మార్పులు, కొన్ని పెను మార్పులు వచ్చినప్పుడు ఎవరైనా కూడా ప్రతిపక్షంలోకి వెళ్ళక తప్పదు. సో అది కూడా 31 నెలలుగా మేము ప్రతిపక్షంలో పాత్ర పోషిస్తున్నాం. దాదాపు 45 నెలల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఎవరు ఏం మార్చుకున్నా, ఎవరు దేశ రాజకీయాలకు పోయినా కూడా మోర్వర్ అన్న విషయం అందరికీ తెలుసు. ఆ పివి నరసింహరావు కానీ, ఇతర అంశాలు కానీ, ఇతర ఏ అంశాలు కానీ, దక్షిణ భారతదేశం నుంచి ఎవరు పోవాలనుకున్నా కూడా వాళ్ళని తొక్కేస్తున్న సందర్భాల్లో కూడా పలుమార్లుగా వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా. గౌరవ్ కేసీఆర్ గారు ఖమ్మంలో మీటింగ్ పెట్టిన తర్వాత మేము వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని ఇట్లా ఒడగొట్టినామని దాన్ని సోషల్ మీడియాలో వైరల్ కూడా చేస్తున్నారు. అంటే మీరు దక్షిణ భారతదేశం నుంచి ఒక నాయకుడిని ఎదగొద్దు అని చూస్తున్నారు. ఆ క్రమంలోనే ఇవన్నీ కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ చేసిలన్నది కూడా పలుమార్లు పలు సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాం. దాదాపు ఎందుకంటే 25 ఏళ్ళ మా పార్టీ ప్రస్థానంలో సరే 34 నెలలుగా ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నది కూడా అంశాలు మనం చూసుకుంటే చాలా అంశాలు స్పష్టంగా కనబడతాయండి. ఇప్పుడు కవిత గారు మా మీద కోపంతో ఒక పార్టీ పెట్టుకున్నారు. అది కూడా ఏంటంటే వ్యక్తిగత కోపం. ఆమె మరీ కూడా చెప్పింది నా ఆస్తుల గొడవ కాదు, లేకపోతే నాది వేరే అంశం కాదు, నా వ్యక్తిగత సమస్య అన్నది కూడా వ్యక్తిగత సమస్య జనాల మీద రుద్దని 10 మార్లు నేను చెప్పడం జరిగింది. అంతేగాని ఇప్పుడు మీరు ఏదైతే ప్రజా సమస్యల మీద లేకపోతే ఇంకా ఇతర పెద్ద అంశాన్ని ఎత్తుకొని మీరు పార్టీ పెట్టుకుంటే సక్సెస్ అవుతారు. కానీ తండ్రి మీద కోపంతో, అన్న మీద కోపంతో, బావ మీద కోపంతో, నాకు వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది జరిగింది పార్టీలో, నాకు వ్యక్తిగతంగా నన్ను తొక్కేయాలని చూసిలంటే నువ్వు వాస్తవంగా ఏంటంటే నువ్వు ఎదుర్కోకపోతే నువ్వు వాస్తవంగా ఓపెన్గా మాట్లాడాలంటే మనం బలహీనమవుతుంది. ఎటువంటి పరిస్థితులను కూడా గౌరవ్ కేసీఆర్ గారు ఏ విధంగా ఎదుర్కొన్నాడు? ఆ కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డగా అన్ని ఎదుర్కొని ఉంటివి. నీకు జరిగిన అంశం ఏంది? నీకు ఎంపీ ఇస్తేమి, మళ్ళీ నువ్వు ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే నీకు ఎమ్మెల్సీ చేస్తేమి, నీకు పలుమార్లుగా నువ్వు ఇబ్బంది పడుతుంటే కూడా నేను ఆదుకున్నది పార్టీ. గతంలో కూడా ఏంటంటే గతంలో ఉన్న న్యాయమైన ఏదైతే పోరాటాల్లో కానీ లేదా న్యాయమైన పార్టీ చేంజ్లో కానీ ఏం మాట్లాడుకునేదంటే ఒక పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన తర్వాత నాకు ఈ పార్టీ న్యాయం చేసింది కానీ నాకు వేరే పార్టీ పెట్టాలనిపించింది, లేదు వేరే పార్టీలో పోవాలనుకున్నా కాబట్టి నేను పోతున్నా. నాకు ఇన్ని రోజులు నాకు సేవలు అందించిన టీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతర పార్టీకి కానీ నాయకులకు కానీ ధన్యవాదాలు చెప్పేది. కానీ పార్టీ ఇలాగ మారి అలా వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ గా వ్యక్తిగతమైన హననం, వ్యక్తిగతమైన మాటలు, మన మనుషులు అనడం, ఇలాంటి మాటలతోని వాస్తవ చులకలైంది కవితక్క తప్ప ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే కవిత గారిని పోరాటం చేస్తే చేయమనండి, పార్టీ పెట్టుకుంటే పార్టీ పెట్టుకోమనండి, ఎవడొద్దంటున్నాడు. భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ వ్యక్తిగత దూషణ బంద్ చేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వం మేము ఎంతో కొంత చేసినాం, నీళ్లు, నిధులు, నియామకాలు ఏ విధంగా పనిచేసినామో
మేము పని చేసినాం, దాని తర్వాత మాకంటే మెరుగ్గా పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేయట్లేదు. మళ్ళీ అయితే గౌరవ్ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని నేను, నాతో పాటు గౌరవ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ అందరి ఆకాంక్ష, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంటంటే కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన. మాకు ముఖ్యమంత్రి అయిదామన్న ఆలోచన ఎవరికి లేదండి. కవిత గారు డైరెక్ట్ ఆమె చెప్పుకుంటుంది, నీ ముఖ్యమంత్రి అయితే ఏదో ఒక రోజు. నువ్వు అనుకుంటే కావమ్మా, తెలంగాణ ప్రజలు అనుకోవాలి అంతే తప్ప. కానీ మనం అనుకుంటే ముఖ్యమంత్రులు, మనం అనుకుంటే ప్రధానమంత్రులు కాము. ఎందుకంటే అందరికీ ఒకేలాగా ఉండదు జీవితం. ముఖ్యంగా ప్రజల